హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ కలాకండ్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్ షాప్ స్టైల్లో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కలాకండ్ కోసం నేను 1 లీటర్ పాలను తీసుకుంటున్నా. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. కలాకండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పాలు అనేవి బాగా మరిగించాలి పొంగొచ్చేంత వరకు. ఇలా పాలు పొంగొచ్చాక కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఈ చుట్టూరు మేగడ అనేది కూడా తీసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు ఇలా మరిగిస్తూ ఉండాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ లీటర్ పాలు అనేవి 1/2 లీటర్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 దబ్బా లెమన్ తీసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది విరగాలి. ఇలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిమ్మరసం అనేది పిండుకోవాలి. చూడండి, పాలు అనేది విరిగి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి బాగా. ఇదే విధంగా షుగర్ అంతా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరకు పడ్డాక బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బాక్స్ తీసుకొని ఇందులో కొంచెం గీ వేసుకొని బాక్స్కి అప్లై చేసి బాక్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బౌల్, అందులో వేసుకోవాలి. ఈ విధంగా ఈ బౌల్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని షేప్ అనేది మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.